దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షోషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదను. నేను నశించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. హామాను వలన యూదులు చంపబడటానికి నిర్ణయించాడు. అలాగని ప్రియులారా, షోషాను కోటలోనే కాకుండా 127 దేశాల్లోని యూదులందరినీ కూడా సంహరించాలని హామాను ఆలోచన చేసి రాజు దగ్గర ఉంగరమును ప్రజల మీద ముద్రించి ఇన్ని దేశాలకు పంపించి ఉన్నాడు. కేవలము ఒకే ఒక తలంపును బట్టి మొర్దెకై గుమ్మమ దగ్గరుండి నమస్కారము చేయటం లేదని, వీడినే కాదు వీడి యొక్క జాతి అంతటిని నశింపు చేయాలని వాడు ఆలోచన చేశాడు. హామాను మొర్దెకైని యోధా జాతిని నశింప చేయుటకు నిర్ణయించుకున్న రోజునే దేవుడు వారిని నశింపచేయాలనుకున్నాడు. ఆ విధముగా మనం చూస్తే యూదులందరూ ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు తన పనివారు కూడా ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసి ఉన్నారు. ఆ యొక్క భాగములో ఎస్తేరు అంటూ ఉంది, మొర్దెకైకి కౌరు పెట్టిన దూత ద్వారా మీరు నా కోసం ఉపవాసం ఉండుడి. రాజు దగ్గరకు వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు. అయినను మన జాతిని రక్షించుటకు, మనము రక్షించబడుటకు చివరి నిర్ణయముగా ఉపవాసముండి ప్రార్థన చేద్దాము. నేను నశించిపోతాను, నేను రాజు దగ్గరికి వెళతాను నిర్ణయము తీసుకుంది. దేవుని బిడ్డలారా, తన జాతి కోసము, తనకు కలిగిన వారి కోసము ఆమె ఉపవాసము చేసి దేవుని బ్రతిమాలుకుంది, కన్నీరు కార్చింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి రాజుకు దయ కలిగించి శత్రువైన హామానును దేవుడు తొలగించారు. మొర్దెకైని హెచ్చించారు. షోషాను కోటలో యూదులు ఆనందించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ విషయములో నలిగిపోతున్నారు? ఏ విషయములో శత్రువు దాడి చేసి ఇబ్బందులకు గురి చేస్తుంది? ఈ ఉదయకాలము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భయపడవద్దు, నేను నీ పక్షాన యుద్ధము చేసి నీకు జయమని గ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. గనుక నమ్మకము కలిగి ప్రార్థించి లోబడి దేవుని సన్నిధిని ఆరాధించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. నాయన, షోషాను కోటలో నాయన ఎస్తేరు ఉపవాసము, యూదుల ఉపవాసాన్ని మీరు అంగీకరించి వారి మీదకు వచ్చిన శత్రులను నాశనము చేసి వారికి జయమిచ్చారు. మా జీవితాల్లో ప్రభా ఎన్నో సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నాం. వాటిని అన్నిటినీ మీరు నాయన తొలగించి జయమిచ్చి నీ కనికరము మా మీద అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఎవరి కష్టాల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.